హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. గత నెల రోజుల నుంచి, నెల 1.5 నెలల నుంచి కూడా యూరియా కోసం రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ప్రాంతంలో కూడా యూరియా తీవ్రమైనటువంటి కొరత ఏర్పడిన నేపథ్యంలోనే రైతుల పరిస్థితి ఈ విధంగా తయారైంది. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. గత వారం 10 రోజుల నుంచి కూడా 30 రోజులు పంట దాటిపోయిన వరి పంట దాటిపోయిన రైతులంతా కూడా తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు అట్లా అంటే వయసు పైబడిన వారు, పెద్దలు వీళ్ళందరూ కూడా గుంపులుగా క్యూ లైన్లో ఉండి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఒక ఎకరాకి సంబంధించి 3 నుంచి 4 మూటలు యూరియా ఉంటే వేయాల్సిన అవసరం ఉంటే 4-5 ఎకరాలు ఉన్నా కూడా 1 మూట మాత్రమే ఇస్తున్నారనేది వాళ్ళ ఆవేదన. మరి ఇంత తీవ్రమైన నష్టం వస్తుంది. ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం స్పందించి ఎక్కడెక్కడ ఇలాంటి విపరీతమైన రద్దీ చూడండి. విజువల్స్లో మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున చీగిలిబైలు నారాయణ స్వామి నా పేరు. చీగిలిబైలు నిన్న వచ్చినాము, ఈ పొద్దు వచ్చినాము. పొద్దు పండ్లు పార్టిసిపేట్ చేసి అందరూ అత దూరి లేదు ఊపిరి గాలి ఆడకనే అయిపోతా ఉంది. సచివాలయానికి 200 మూటలు ఇచ్చాయంటే రైతులు ఏడోళ్ళు అత ఫ్రీగా తీసుకునింది కదా. ఈ తలకాయ పెట్టాలండి. రైతులతో ఆడుకోలేని కదా ఈ పని చేస్తా ఉండేది. పనులు పార్టిసిపేట్ వచ్చినా కూడా ఇదే యూరియా మొట్టలు చెక్కన్నా ఈ బాధలు పడతా ఉంటే ఆడవాళ్ళు పిల్లలు బెట్టలతో ఎత్తుకొని చొగరు మీద తొక్కుంటా అన్నారు. అట్లే సక్కర మూటకు మనిషికి రైతుకు వచ్చి మూట ఇస్తే ఏం చేయాలి? ఇంత బాధలు పడి ఎకరాకి 4 మూటలు యూరియా కావాలా, ఇంకొక మూట ఇస్తే ఏం చేసేది? దేని ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ తావిల్లో. అది ఏమనుకోండి ఇబ్బందులు పెడతా ఉన్నారో తెలియలా. మదనపల్లి కాదు, ఏ మండలం, ఏ గ్రామము? ఎన్ని గంటలకు వచ్చినారమ్మా? 9 గంటలకా? ఏం చెప్పారు? ఏ ఊరమ్మా మీది? నీకు యూరియా ఎన్ని రోజులుగా ట్రై చేస్తున్నాం యూరియా కోసం? 28 రోజులు అయింది సార్. 30 రోజులు అయిపోయింది సార్. అంతా సూదిపడికి వచ్చేసింది. నీరు లేక నిన్న మనకు తెలియలేదు. ఈ రోజు తెలిసి వచ్చిన దానికి అసలు లోపలికే పోనీలేదు మాకు.
పోతే నువ్వు ఆమె వెనకంటే పోవాలా? ఏదన్నా కూడా యూత్ పిల్లలు ఉన్నారు కీలో పని తీసేస్తాం అట్లా శ్రీ